పండిట్ దీన్ దయాళ్ జీ గురించి ప్రస్తావించారు. ఆయన ఏకాత్మ మానవ దర్శనం, ఇంటెగ్రల్ హ్యూమనిజంని ప్రతిపాదించి భారతీయ జనసంఘ్ యొక్క సిద్ధాంత రూపంలో ఆమోదింపజేసిన చోటు విజయవాడ. ఈ విజయవాడ నేలలో ఈ కార్యక్రమం జరిగినప్పుడు 1965లో జరిగింది. ఈ కార్యక్రమం జరిగినప్పుడు అప్పుడు కార్యకర్తలు ఎలా పనిచేశారో తెలుసుకోవలసినటువంటి అవసరం కూడా ఉన్నది. గుంటూరులో భర్తేపూడి సీతాపతిరావు గారని ఒక కార్యకర్త ఉండేవారు. ఆయనకి పెళ్లి నిశ్చయమైంది. ఆ సందర్భంగా ఆయనకి అత్తవారు ఉంగరం ఇచ్చారు. ఆ ఉంగరాన్ని అమ్మి అమ్మగా వచ్చిన డబ్బుతో ఇక్కడ విజయవాడకు కార్యకర్తల్ని తరలించేందుకు ఆయన ఖర్చు చేశారు. కాబట్టి ఈ ఆలోచన విధానం కానీ ఈ సంస్థ కానీ దీని ఎదుగుదల ఆషామాషిగా జరగలేదు. ఒక భర్తేపూడి శ్రీనివాసరావు గారి భార్య జీవితాంతం ఆయనను దెప్పుతూ వచ్చింది. మా అమ్మగారిలో వాళ్ళు ఇచ్చినటువంటి ఉంగరాన్ని నువ్వు అమ్ముకున్నావు అని చెప్పి ఆమె తిడుతూ ఉంది. కానీ ఆయన గుంటూరులో నలుగురు జనసంఘ్ జెండా మోసేందుకు లేని రోజున అందులో ఒకరు వారు. ఆ నలుగురు కార్యకర్తల్లో దీన్ దయాళ్ జీ ఏకాత్మ మానవ దర్శనాన్ని ప్రవచించేందుకు, దానిని ప్రతిపాదించేందుకు వచ్చినటువంటి ఈ విజయవాడ సమావేశపు ఏర్పాట్లు చేసేందుకు ఇక్కడ మున్సిపల్ గ్రౌండ్స్ లో సమావేశం జరిగినప్పుడు ముందు రోజు కొన్ని వందల మంది స్వయం సేవక్ పార్టీ కార్యకర్తలు వచ్చి ఈ గ్రౌండ్ అంతా కూడా క్లీన్ చేసి దీనిని కార్యక్రమాన్ని ఏర్పాటు చేసేందుకు యోగ్యంగా తయారు చేశారు. ఒక్క రూపాయి వాళ్లకు లభించలేదు. వాళ్లకు నాయకత్వం వహించిన వ్యక్తి గుంటూరుకి చెందినటువంటి ఎమ్మెల్సీ అయినటువంటి జూపూడి యజ్ఞనారాయణ గారు. ఆయన భార్య జూపూడి హైమవతి గారు. వాళ్లకున్నటువంటి పిల్లవాడు చనిపోయిన తరువాత అంత్యక్రియలను జరిపిన వెనువెంటనే విజయవాడకు వచ్చి పనిచేసి ఈ కార్యక్రమాన్ని సఫలం చేసేందుకు అహోరాత్రాలు పరిశ్రమించారు. అటువంటి కార్యకర్తల వల్ల మాత్రమే ఈ ఆలోచన విధానం, ఎంత ఉన్నతమైన ఆలోచన విధానమైనా అది ప్రజలలోకి వెళ్లాలన్నట్టయితే దానిని నమ్మి పనిచేసేటటువంటి కార్యకర్తలు కావాలి. అలాంటి దైవ దుర్లభమైనటువంటి, దేవునికి కూడా లభించనటువంటి కార్యకర్తలు లభించారు. కాబట్టి దీనదయాళ్ జీ వెళ్లిపోయినటువంటి 60 సంవత్సరాల తరువాత కూడా ఏకాత్మ మానవ దర్శనం గురించి మనం మాట్లాడుకుంటున్నాం. మిత్రులారా, దీన్ దయాళ్ జీకి సంబంధించినటువంటి సువిస్తృతమైనటువంటి వివరణ మాధవ్జీ ఇచ్చారు. దీన్ దయాళ్ జీ యొక్క ఆర్థిక ఆలోచనకి సంబంధించినటువంటి కొన్ని ప్రధానమైనటువంటి అంశాలను మీ ముందుంచి నేడు వాటిని ఆచరణలో ఎలా తీసుకొస్తున్నారు అన్నది మీకు వివరించడానికి ప్రయత్నం చేస్తాను. దీన్ దయాళ్ జీ అన్నిటికన్నా ముందు చెప్పింది ఏంటంటే, ఇంటిగ్రల్ హ్యూమనిజంని ప్రతిపాదిస్తున్నప్పుడు ఆయన భౌతికమైన అభివృద్ధిని మాత్రమే చూడలేదు. భౌతికమైన అభివృద్ధితో పాటు సామాజికమైన, ఆర్థికమైనటువంటి, ఆధ్యాత్మికమైనటువంటి అభివృద్ధి కూడా ఉండాలి. ఒక హోలిస్టిక్ గ్రోత్ ఇండెక్స్ ఉండాలని దీన్ దయాళ్ జీ 1960s లో చెప్పారు. 1980s లో వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ హెల్త్ కి డెఫినేషన్ ఇచ్చింది. ఆ డెఫినేషన్ లో హెల్త్ ఈజ్ నాట్ జస్ట్ ఫిజికల్, ఇట్ ఈజ్ సైకలాజికల్, ఎమోషనల్ అండ్ సోషల్ అని చెప్పింది. దీన్ దయాళ్ ఉపాధ్యాయ గారు ఏకాత్మ మానవ దర్శనం యొక్క డెఫినేషన్ లో వ్యక్తి యొక్క ఈ 4 కోణాలు ఆవిష్కరింపబడాలని చెప్పారో దానిని వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ఈనాడు తన యొక్క హెల్త్ యొక్క డెఫినేషన్ లో ఇంక్లూడ్ చేసింది. దీన్ దయాళ్ ఉపాధ్యాయ గారు యొక్క ఎకనామిక్ గ్రోత్ లో ఆయన నేచర్ డిపెండెంట్, ప్రకృతికి అనుకూలమైనటువంటి ఆర్థికాభివృద్ధి కావాలి అన్నారు. దానికి ఆయన వ్యక్తి తరువాత సమాజము, సమాజం తరువాత సృష్టి అంటే నేచర్, ఆ తరువాత పరమేష్టి అంటే మొత్తం యూనివర్స్, ఈ 4 కూడాను
ఒకదానికి ఒకటి సంబంధం లేనటువంటి రింగ్స్ కావు. ఇది ఒక వర్తులాకారంగా, క్రమవర్తులాకారంగా ఉండి ఒకదానిలోకి మరొకటి సీమ్లెస్ గా కలిసిపోయేటటువంటివి అని చెప్పి ఆయన అన్నారు. భారతీయ జీవన విధానంలో ఇది మొదటి నుంచి ఉందండి. తద్దినాలు పెడుతుంటాం మనము. తద్దినాలు పెట్టేటప్పుడు పూర్వపురుషులకి తద్దినాలు పెడతాము. తద్దినాలు పెట్టే సమయంలో పురోహితుడు పిండాలు తయారు చేసే సమయంలో మనల్ని అడుగుతారు. ఏమని అడుగుతారంటే, అయ్యా మీరు ఈ పిండాన్ని నదిలో వేస్తారా లేక ఆవుకి పెడతారా అని అడుగుతారు. ఏమిటి తేడా? అప్పుడు ఆ పురోహితుడు చెప్తాడు మనకి, మామూలుగా ఏ రోజు ఇంగ్లీషు విద్య నేర్చుకోనటువంటి, గోచీ కట్టుకున్నటువంటి పాత చింతకాయ పచ్చడని మనం భావించే పూజారి పురోహితుడు మనకి ఏం చెప్తాడంటే, అయ్యా మీరు గనక నీళ్లలో పిండము వేయదలిచి జారబిడవదలుచుకున్నట్లయితే అందులో గారెలు వేయకండి అంటాడు. ఎందుకు గారెలు వేయద్దు అంటే, మినుములు చేపలకి ప్రమాదకరం. మరి ఆవులకు వేసేటట్లయితే దర్భపుల్లలు ఉండకుండా చూడండి, దానితో పాటు పరమాన్నం పెట్టకండి. ఎందుకంటే పరమాన్నం తింటే ఆవులకు అనారోగ్యం అవుతుంది. అంటే నువ్వు పిండ ప్రదానము చేసేటటువంటి క్రియలో కూడా నువ్వు ఆవు బాగుండాలి, చేప బాగుండాలని ఆలోచిస్తున్నావు. ప్రకృతి ఆరాధన అనేది మన జీవితంలో అవిభాజ్య అంతర్భాగము. దీన్ దయాళ్ ఉపాధ్యాయ ఈ వ్యష్టి, సృష్టి, సమష్టి, పరమేష్టి అని చెప్పుతున్నప్పుడు మనకి ఉదాహరణ చెప్పారు. సొసైటీ గురించి ఆలోచించాలి. సమాజము, వ్యష్టి అనేది, వ్యక్తి అనేది సమష్టిలో విలీనం కావాలన్నారు. ఇక్కడికి కొంచెం దూరంలో చెరుకూరు ఉందండి. చెరుకూరులో వామనమూర్తి త్రివిక్రమావతారపు గుడి ఉంది. ఒక 100-150 కిలోమీటర్లు ఇక్కడి నుంచి వెళ్తే బాపట్ల ప్రాంతంలో చెరుకూరు ఉంది. ఆ చెరుకూరులో త్రివిక్రమ మూర్తి రూపంలో వామనావతారం గుడి ఉంది. ఆ గుడి బయటకు వచ్చిన తర్వాత 2 చెరువులు ఉన్నాయి. నేను అక్కడ ఉన్నటువంటి వాళ్ళని అడిగాను, ఈ చెరువులు ఏంటండి అంటే, ఒక చెరువు పేరు రంగాజమ్మ చెరువు, ఒక చెరువు పేరు గంగాజమ్మ చెరువు అన్నారు. వీళ్ళు ఎవరండి, ఏ మహాసాధువులు ఎవరు వీళ్ళు అని అడిగాను. వీళ్ళిద్దరూ వేశ్యలండి అని చెప్పారు. వేశ్యలైనటువంటి వాళ్ళు జీవితమంతా బ్రతికిన తరువాత తమ అంతిమ ఘడియలలో నేను ఈ సమాజానికి ఏమన్నా ఇవ్వాలి అని చెప్పి తమ యావదాస్తిని ఖర్చు చేసి ఆ 2 చెరువుల్ని కట్టించారండి. ఈ రోజుకి కూడా 9,000 ఎకరాలకి నీరందిస్తున్నది గంగాజమ్మ చెరువు, రంగాజమ్మ చెరువు. మీరు చెరుకూరుకి వెళితే మీకు ఆ 2 చెరువులు కనిపిస్తాయి. కాబట్టి వ్యక్తి నుంచి సమాజం యొక్క బాగున్నట్లయితేనే నేను బాగుంటానన్నటువంటి ఆలోచన, అభివృద్ధికి పునాదిగా మనము ఎంచుకోవలసినది దీన్ దయాళ్ ఉపాధ్యాయ. వీటి గురించి వ్యష్టి, సృష్టి, ఈ ఫుల్ గ్రోత్ ఆఫ్ ద బాడీ, మైండ్, దీని గురించి చెప్పిన తరువాత దీన్ దయాల్జీ యొక్క ఎకనామిక్ మోడల్ యొక్క పునాది సెల్ఫ్ రిలయన్స్, ఆత్మనిర్భరత. ఈరోజు మన చర్చా విషయము. మిత్రులారా, ఈ దేశపు దురదృష్టం ఏంటంటే, ఈ దేశంలో అభివృద్ధి కార్యక్రమాలు పాశ్చాత్యుల ఆలోచన ప్రకారం వస్తాయి. మన దేశము, మన నేల, మన ఆలోచన ప్రకారం రాదు. నేను అస్సాంలో ప్రచారకగా పనిచేశానని చెప్పి పరిచయం చేశారు. అస్సాంలో నేను ఒక తెగ మధ్య పనిచేశాను. ఆ తెగ పేరు కార్బీ. ఆ కార్బీ అనే తెగను అభివృద్ధి చేయడం కోసం అప్పటి రాష్ట్ర ప్రభుత్వము 500 కోట్ల రూపాయలతో ఒక పాడి పరిశ్రమాభివృద్ధి పథకాన్ని తీసుకొచ్చింది. కార్బీలందరికీ కూడాను వాళ్ళకి ఆవుల్ని ఇవ్వడం జరిగింది. ఆవుల్ని ఎలా పెంచాలి, గడ్డి ఎలా వేయాలి, మిగతా దాని బాగోగులు ఎలా చూడాలి, దీనికి సంబంధించి ట్రైనింగ్ ఇచ్చింది. 5 ఇయర్స్, 5 సంవత్సరాలు పూర్తయిన తర్వాత రాష్ట్ర ప్రభుత్వము ఇంపాక్ట్ అసెస్మెంట్ అనాలిసిస్ చేయడం కోసం ఒక నిపుణుల బృందాన్ని పంపించింది. నిపుణుల బృందం వెళ్లి కార్బీ ప్రజల జీవితాన్ని అధ్యయనం చేయడానికి వెళితే 5 సంవత్సరాల క్రితము ఎంత పేదరికంలో కార్బీ ఉన్నాడో ఇప్పుడు కూడా అంతే పేదరికంలో ఉన్నాడు. ఏమిటి ఈ పథకము, 500 కోట్లు, ఆవులు అన్నీ ఎక్కడికి పోయినాయి అని అడిగితే కార్బీలు అప్పుడు ఒక జవాబు చెప్పారు. ఏమండి, ఈ పథకం చాలా బాగుంది, కానీ మా గిరిజన ప్రజలమైనటువంటి మేము మా కార్బీ తెగలో ఆవును తల్లిగా భావిస్తాము.
ఆ తల్లికి చెందిన పాలు పిల్లకి చెందాలి కాబట్టి దూడకి చెందాలి. దూడకి చెందాల్సినటువంటి పాలను మేమెలా వాడుకుంటాం, మేమెలా అమ్ముకుంటాం, కాబట్టి మేము అమ్ముకోలేదండి అన్న. అంటే ఈ 500 కోట్ల రూపాయల పథకాన్ని అమలు చేసినటువంటి పెద్ద మనుషులకు కార్బీ తెగ ఆవు పాలు దూడకి చెందాలి, మనిషికి చెందకూడదన్న కార్బీల ఆలోచన విధానం ఏదైతే ఉందో అది అర్థం కాలేదు. పర్యవసానంగా ఏం జరిగింది, ఎక్కడ పోయినాయంటే నేపాలీలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు పశుపాలకులు, వాళ్ళు కొనుక్కున్నారు, వాళ్ళ దగ్గర నుంచి ఆవు తీసుకున్నారు, వాళ్ళు పాలు అమ్ముకున్నారు, వాళ్ళు బాగుపడ్డారు. టార్గెటెడ్ పీపుల్ బాగుపడలేదు. కాబట్టి అనేక సందర్భాల్లో మన ఆలోచన విధానం కానీ మన ప్రణాళికలు కానీ నేలతో ముడిపడవు. ఇంటిగ్రల్ హ్యూమనిజం చెప్తున్నది ఏంటంటే ఎకనామిక్ ఏదైతే ఉందో ఇట్ హ్యాస్ టు బి ఎకనామిక్ డిసిషన్స్ విల్ హ్యావ్ టు బి బేస్డ్ ఆన్ అ ప్రిన్సిపల్ ఆఫ్ డీసెంట్రలైజేషన్. కార్బీ తెగ యొక్క స్వభావము అర్థము కానంత వరకు వాళ్ళకి పశుపాలన స్కీమ్ ఇవ్వడం వల్ల వచ్చే లాభం ఏమిటి? దురదృష్టవశాత్తు 500 కోట్లు పోయిన తర్వాత కానీ మన వాళ్ళకి తత్వం బోధపడలేదు. ఇదే రకంగా చాలా కాలం క్రితము బీహార్లో ఒక స్వచ్ఛంద సంస్థ వచ్చింది. అమెరికా నుంచి నిధులు వచ్చినాయి. వాళ్ళు ప్రజలకి ప్రతి ఇంటికి ఒక శౌచాలయాన్ని కట్టించి ఇచ్చేశారు. 2-3 సంవత్సరాల తరువాత శౌచాలయం ఇచ్చిన తర్వాత వీళ్ళ యొక్క గ్రామంలో పారిశుధ్యం ఎలా ఉంటుంది చూద్దామని చెప్పి బయలుదేరి వెళ్ళారు. బయలుదేరి వెళ్తే వాళ్ళకి చెంబులతో ప్రజలు వీధుల్లోనే ఊర్లోకి ప్రవేశించడానికి ముందే స్వాగతం పలికారు. ఇదేమిటి, మేము కట్టించిచ్చాం కదా మీకు శౌచాలయాలు అంటే, అవి చాలా ఉపయోగపడుతున్నాయండి, చాలా బాగా ఉపయోగపడుతున్నాయి. అప్పుడు ఆయన వెళ్ళి చూశారట, ఆ స్వచ్ఛంద సంస్థ ప్రతినిధులు మేకలను కట్టేసుకోవడానికి వాటిని వాడుతున్నారు. ఎందుకంటే వాళ్ళకి కావలసింది మేకలు కట్టేసుకునేందుకు. స్వచ్ఛ భారత్కి సంబంధించిన అవగాహనను నిర్మాణం చేయకుండా శౌచాలయాలు గడితే వృధా. అందుకే ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు స్వచ్ఛ భారత్ పట్ల అవగాహన కల్పించిన తరువాత 2వ దశలో శౌచాలయాల నిర్మాణం జరిగింది. కాబట్టి చాలా సందర్భాల్లో ఎకనామిక్ డెవలప్మెంట్ యొక్క డిసిషన్ మేకింగ్ డీసెంట్రలైజ్ కాకపోతే నష్టం జరుగుతుంది. మిత్రులారా, అదేవిధంగా స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్కి పెద్దపీట వేయాలన్నది దీన్ దయాల్జీ యొక్క ఆలోచన. లిమిటింగ్ ఆఫ్ ది కన్జంప్షన్, వాడకాన్ని తగ్గించాలి, ఉత్పత్తిని పెంచడంతో పాటు వాడకాన్ని తగ్గించాలన్నది దీన్ దయాల్జీ యొక్క ఆలోచన విధానం యొక్క అన్నిటికన్నా ముఖ్యమైనటువంటి కార్నర్ స్టోన్ ఆఫ్ హిజ్ ఎకనామిక్ థింకింగ్. మిత్రులారా, దీన్ దయాల్జీ ప్రవచించినటువంటి మరొక్క విషయం గురించి మాధవ్జీ ఇంతకు ముందే ప్రస్తావించారు, అది అంత్యోదయ. అంత్యోదయ అంటే అట్టడుగున ఉన్న వ్యక్తి యొక్క అభివృద్ధి. అట్టడుగున ఉన్న లాస్ట్ మైల్ కనెక్టివిటీ అని దేన్నైతే అంటామో, ఎకనామిక్ పాలసీస్ యొక్క లాస్ట్ మైల్ కనెక్టివిటీ రావాలన్నట్టయితే ఆ చిట్ట చివరి వ్యక్తికి ఆ ఆర్థిక ఫలాలు చేరాలి. చెప్పడం చాలా సులువు. నేను అస్సాంలో ప్రచారకగా పనిచేస్తున్నటువంటి సమయంలో జిలియాంగ్రాంగ్ అనేటటువంటి ఒక నాగా తెగలో నేను పనిచేశాను. ఆ తెగకు సంబంధించి ఒక కుర్రవాడు 10th ఎగ్జామ్ రాసిన తర్వాత వాడిని ఫుల్ టైమర్గా తీసుకుని రావాలని చెప్పి అడగడానికి ఆ గ్రామానికి వాళ్ళ తండ్రి అనుమతి తీసుకోవడానికి వెళ్ళాము. ఆ గ్రామము ఈ రోజుకు కూడాను, 15 రోజుల క్రితమే ఫోన్లో మాట్లాడాను, 6 గంటలు కాలినడకన వెళితే తప్ప మీకు ఆ గ్రామం రాదు. 6 గంటలు కాలినడకన వెళ్ళి అక్కడికి వెళ్ళేటప్పటికీ ఆ ఇంట్లో ఎవరో మరణించారు, విషాదం ఉంది, ఇంకా ఆ సమయంలో మీ అబ్బాయిని ఇవ్వండి అని అడగలేకపోయాము. రాత్రి అక్కడే ఉండాల్సి వచ్చింది. ఎందుకంటే అస్సాంలో చాలా తొందరగా 4-4:30 గంటలకే చీకటి అయిపోతుంది. కాబట్టి ఆ ఇంట్లోనే పడుకోవాల్సి వచ్చింది. ఇంట్లో ఒక మంచె లాంటి ఇల్లు ఉంటుంది, పాక ఉంటుంది, దానిలో మధ్యలో నిప్పు ఉంటుంది, నిప్పు చుట్టూ అందరూ పడుకుంటారు. ఇంట్లో ఉన్న వాళ్ళందరూ ఆ నిప్పు చుట్టూ పడుకుంటారు. మేము మాతో పాటు శాలువలు తీసుకెళ్ళాము. తీసుకెళ్ళిన తర్వాత మాకు అనిపించింది, పాపం ఈ ఇంట్లో చిన్నపిల్లలు ఉన్నారు, ఈ శాలువలు పిల్లలకి ఇద్దాం, పిల్లలకి ఇస్తే కాస్త వాళ్ళు కప్పుకుంటారు, చాలా వాళ్ళకు ఉపయోగంగా ఉంటుంది అని చెప్పి మేము వెళ్ళినటువంటి ఎవరింట్లో అయితే ఉన్నామో ఆయన గాంవ్ బుఢా అంటే ఆ ఊరి పెద్ద. ఆ ఊరి పెద్ద దగ్గరికి వెళ్ళి మేము పొద్దున వస్తూ ఆయనతో మాట్లాడి మీ పిల్లవాడిని పంపమని అడిగాం. అంతా అయింది.
మీరు ఏమనుకోకపోతే మేము ఒక వస్తువు మీకు ఇవ్వాలనుకుంటున్నాము. ఏమిటి అన్నారు. మేము ఇద్దరం ఉన్నాం, మా ఇద్దరి దగ్గర 2 శాలువలు ఉన్నాయి, మీ ఇంట్లో మీ చిన్న పిల్లలకు కూడా కప్పుకోవడానికి శాలువలు లేవు, ఈ 2 శాలువలు మీ పిల్లల కోసం తీసుకోండి. ఆయన నేను ఇవ్వగానే శాలువలు తీసుకున్నాడు. ఊరి పెద్ద తీసుకున్న తర్వాత ఇవి ఇప్పుడు నావి కదా అన్నాడు. అవునండి ఇవి మీవే. నేను దీన్ని ఏమన్నా చేసుకోవచ్చు కదా అన్నాడు. అవునండి దీని మీద పూర్తి అధికారాలు మీవి. అప్పుడు తన పెద్ద కొడుకుని పిలిచి, ఈ ఊరిలో ఫలానా ఒక మహిళ ఉంది, వృద్ధ మహిళ, ఆవిడకి ఈ శాలువ ఇచ్చిరా అన్నారు. నేను ఆశ్చర్యపోయామన్నమాట. ఇదేంటండి మీ పిల్లల కోసం ఇచ్చాము అంటే, నేను ఈ ఊరికి పెద్దని, ఈ ఊరిలో ఉండే ప్రతి వ్యక్తి యొక్క బాగోగు నా బాధ్యత. ఈ ఊరిలో ఆదరణకి నోచుకోనటువంటి ఒక అనాథ మహిళ ఉన్నది, ఆమెకు ఎవరు కూడాను ఆమెని కాపాడేవాళ్ళు లేరు, చూసేవాళ్ళు లేరు, బాగోగులు చెప్పేవాళ్ళు లేరు. ఆవిడ బెనిఫిట్, హర్ వెల్ఫేర్ ఈజ్ మై ఫస్ట్ ప్రయారిటీ. కాబట్టి ఈ శాలువ నేను ఆమెకి ఇస్తున్నాను. ఇంతకన్నా గొప్ప అంత్యోదయ బహుశా ఏ ఎకనామిస్ట్ కూడా ఆలోచించలేడండి. ఈ అంత్యోదయ ఎక్కడ తెలిసింది? అస్సాములో కేవలము గోచీ కట్టుకునేటటువంటి గిరిజనుడి దగ్గర తెలిసింది. అంటే సర్వసాధారణ భారతీయ ఏదైతే ఉందో ఇది అంత్యోదయ పైన ఆధారపడింది. అందుకనే 1977లో జనతా ప్రభుత్వం వచ్చిన తరువాత రాజస్థాన్లో భైరామ్ సింగ్ షెకావత్ గారి నాయకత్వంలో జనతా పార్టీ ప్రభుత్వం వచ్చింది. అందులో జనసంఘ్ నాయకులు ఎక్కువగా ఉన్నటువంటి సమయంలో అంత్యోదయ పథకాన్ని రాజస్థాన్లో మొట్టమొదటిసారి తీసుకొచ్చారు. అంత్యోదయ పథకాన్ని తీసుకొచ్చినప్పుడు దీనిలో 5 సంవత్సరాలలో ప్రతి సంవత్సరము ప్రతి గ్రామంలోని అత్యంత పేద కుటుంబాలు 5ని ఐడెంటిఫై చేయాలి. ఐడెంటిఫై చేసే బాధ్యత ఎవరికి ఇచ్చారు? ఆ గ్రామంలో ఉన్నటువంటి పెద్దలకు ఇచ్చారు. సో ఇట్ వాస్ ద రెస్పాన్సిబిలిటీ ఆఫ్ ద విలేజ్ ఎల్డర్స్ టు ఐడెంటిఫై ద పూరెస్ట్ ఆఫ్ ద పూర్ ఇన్ ద విలేజ్, 5 పూరెస్ట్ ఆఫ్ ద పూర్ ఫ్యామిలీస్. బెనిఫిట్స్ అన్ని వాళ్ళకి వెళ్ళాలి. నెక్స్ట్ ఇయర్ ఇంకొక 5, 3వ ఏడాది ఇంకొక 5, 4వ ఏడాది ఇంకొక 5. ఈ రకంగా 5 సంవత్సరాల్లో 25 ఫ్యామిలీస్ ఇన్ ఎ విలేజ్ విల్ బి అప్లిఫ్టెడ్ ఫ్రమ్ ది పావర్టీ లైన్. ఇది రాజస్థాన్లో తీసుకొచ్చింది అంత్యోదయ. అంత్యోదయ పథకాన్ని అమెరికాకి చెందినటువంటి కార్నిగీ ఎండోమెంట్స్ వాళ్ళు అధ్యయనం చేశారు. ఆ సమయంలో వాళ్ళు చెప్పింది ఏంటంటే, రూరల్ లీడర్షిప్ యొక్క డిసిషన్ మేకింగ్ వల్ల, గ్రామీణ స్థాయిలో ప్రజల యొక్క డీసెంట్రలైజ్డ్ నాయకత్వం యొక్క నిర్ణయాల వల్ల పేదలలో కడుపేదల్ని ఐడెంటిఫై చేయడం జరిగింది, వాళ్ళకి బెనిఫిట్స్ ఇవ్వడం జరిగింది 5 సంవత్సరాలు. దాంతో మనము ఈ మన్రేగా నరేగాల్ని పోల్చి చూడండి. మన్రేగా నరేగా స్కీమ్, జవహర్లాల్ నెహ్రూ రూరల్ ఎంప్లాయ్మెంట్ గ్యారంటీ స్కీమ్ ఏదైతే ఉందో, ఈ స్కీము పేదవాడిని పేదవాడిగా మాత్రమే ఉంచేటటువంటి పని. వాడు పేదవాడిగానే ఉండాలి, వాడికి 100 పని దినాలకే అన్నం పెట్టడం. ఇది ప్రభుత్వము మాయ్బాప్ సర్కారుగా పనిచేయడం. అంత్యోదయలో గ్రామీణులు అభివృద్ధి ఎవరిని చేయాలన్నది నిర్ణయించి బెనిఫిట్స్ వాళ్ళకి అందించేలా ప్రయత్నించడం. ఈ రెండింటిని కంపేర్ చేశారండి వెస్టర్న్ ఎకనామిస్ట్. దీన్ దయాళ్ ఉపాధ్యాయ గారి ఆలోచన నుంచి వచ్చినటువంటి అంత్యోదయ. అందుకే నరేంద్ర మోదీ ప్రభుత్వము ఈరోజు దాదాపు 33 కేటగిరీలకి చెందినటువంటి 312 సంక్షేమ పథకాలను గ్రామంలోని అట్టడుగు ప్రజలకు చేరేందుకు ఉపయోగిస్తున్నారు. అందులో అనేకానేక స్కీమ్స్ ఉన్నాయి. ఆయుష్మాన్, మిగతా అన్ని కూడాను కార్యకర్తలైన మీకు నేను చెప్పనవసరం లేదు. కానీ 33 కేటగిరీస్. దీని అన్నిటికీ పునాది ఏంటి? దీన్ దయాళ్ యొక్క ఆలోచన. దీన్ దయాళ్ ఉపాధ్యాయ గారు ఈ దేశంలో ఉన్నటువంటి అట్టడుగు వ్యక్తికి బెనిఫిట్ వెళ్ళాలంటే ఏం చేయాలి? ఒక పకడ్బందీ వ్యవస్థ ఉండాలి. ఆ పకడ్బందీ వ్యవస్థను ప్రధానమంత్రి నరేంద్ర మోదీ జామ్ అనేటటువంటి పథకం ద్వారా తీసుకొచ్చారు. జనధన్, ఆధార్, మొబైల్, ఈ మూడింటిని లింక్ చేసేటటువంటి పనిని చేశారు. 54 కోట్ల
కొత్త అకౌంట్లు తెరిచారండి. ఇంత మటుకు ఎవరైతే బ్యాంకులకి దూరంగా ఉన్నారో, బ్యాంకుల పరిధిని ముట్టుకోలేనంత దూరంలో ఉన్నారో వాళ్ళందరికీ జీరో బ్యాలెన్స్ అకౌంట్లను ఓపెన్ చేయటము, వాటిని ఆధార్ కార్డు అదేవిధంగా మొబైల్ తోటి లింకప్ చేయడం జరిగింది. ఇది 2014లో ప్రారంభమైందండి. ఆధార్ కార్డు లింక్ చేయకపోయినట్టయితే నరేగా స్కీముని అధ్యయనం చేసినటువంటి కార్యకర్తలు చెప్పగలరు, పోస్టాఫీసులకు వచ్చినటువంటి నరేగా డబ్బు జవహర్లాల్ నెహ్రూ వాళ్ళకి చెందకుండా పోస్టల్ డిపార్ట్మెంట్లో పనిచేసే వాళ్ళు అపహరించినటువంటి కేసులు ఎన్నున్నాయి. ఎందుకంటే ఈ నరేగా స్కీమును తీసుకొచ్చినటువంటి వ్యక్తి భారతీయుడు కాదు, అతని పేరు జీన్ డ్రీజ్. సోనియా గాంధీ యొక్క ప్రభుత్వం నడుస్తూ మన్మోహన్ సింగ్ ప్రభుత్వంలో ఆయన ఏదైతే నేషనల్ అడ్వైజరీ కమిటీ ఉందో దానిలో ఆయన ఒక ఎకనామిస్ట్గా ఈ వాజ్ ది ఎకనామిక్ అడ్వైజర్, ఆయన తీసుకొచ్చాడు. జీన్ డ్రీజ్ తీసుకొచ్చినటువంటి స్కీమ్ కాబట్టి ఆయనకి దేశం అర్థం కాలేదు. కాబట్టి ముందు జనధన్ అకౌంట్స్ వాటిని ఆధార్తో లింకేజ్, పిల్ఫరేజ్ని తొలగించేలాగా వాటిని మొబైల్ ఫోన్లతో లింకేజ్ చేయటం ద్వారా, ఈ మొబైల్ ఫోన్ లింకేజ్ ద్వారా సర్వసాధారణ ప్రజానీకము వాటిని ఆపరేట్ చేసుకునేటటువంటి సామర్థ్యం వచ్చింది. దీని ద్వారా 2008-9 నాటికే ప్రపంచంలో డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ అన్నటువంటి ఆలోచన వచ్చింది. ఈ డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ అనేది సమర్థవంతంగా జరగడానికి ఈ జనధన్ ఆధార్ మొబైల్ కనెక్టివిటీ ఉపయోగపడింది. దానితో పాటు రెండవది ముద్రా లోన్స్ వచ్చినాయి. ముద్రా లోన్స్ యొక్క గొప్పతనం ఏమిటి? ఇది కూడా దీన్ దయాళ్ ఉపాధ్యాయ గారి ఆలోచన నుంచి ఆవిర్భవించింది. ఎందుకంటే లోన్ నాకు వస్తుంది, లోన్ వీరికి వస్తుంది, లోన్ తోపుడు బండ్లు నడుపుకునే వాడికి రాదు. లోను వీరికి వస్తుంది, వారికి వస్తుంది, లోను కూరగాయలు అమ్ముకునే మహిళకి రాదు. కాబట్టి వాళ్ళు నాన్ ఇన్స్టిట్యూషనల్ బ్యాంకింగ్ మెకానిజమ్స్ దగ్గరికి, లెండింగ్ మెకానిజమ్స్ దగ్గరికి వెళ్లాల్సి వస్తుంది. వాళ్ళు అప్పుల ఊబిలో కూరుకుపోతారు. కాబట్టి 2015లోనే ముద్రా స్కీమ్ని తీసుకొచ్చారు. ముద్రా స్కీమ్ మీద దీన్ దయాళ్జీ యొక్క ఆలోచనల ముద్ర ఉంది. దానిలో 4 కేటగిరీస్ చేశారండి. ఒకటి శిశు అంటే 50,000కు లోబడి లోన్స్ తీసుకునే వాళ్ళని శిశు కేటగిరీలో పెట్టారు. కిషోర్ కేటగిరీ 50,000 నుంచి 5 లక్షల రూపాయల వరకు లోన్ కావలసిన వాళ్ళని కిషోర్ కేటగిరీలో పెట్టారు. 5 లక్షల నుంచి 10 లక్షల లోన్ తీసుకునే వాళ్ళని తరుణ కేటగిరీలో పెట్టారు. ఈ తరుణ కేటగిరీ తరువాత దీన్ని రివ్యూ చేసిన తర్వాత మోదీ ప్రభుత్వం 4వ కేటగిరీని క్రియేట్ చేసింది. దాని పేరు తరుణ్ ప్లస్. ఈ తరుణ్ ప్లస్ ఏంటి? ఎవరైతే లోన్ తీసుకుని తీర్చారో, సక్సెస్ఫుల్గా లోన్ని క్లోజ్ చేశారో వాళ్ళకి 10 లక్షల కన్నా ఎక్కువ రూపాయలు రుణం ఇచ్చేందుకు స్కీముని తీసుకొచ్చారండి. ముద్రా స్కీముని పెద్దగా మనం స్టడీ చేయలేని, దానిలో మొదట్లో ఉన్నటువంటి సాధక బాధకాల గురించి ఆలోచిస్తున్నాం, కానీ ఈరోజు అది ఎంత సమర్థవంతంగా నడుస్తోంది అన్నది మనకి తెలియదు. ఒక నిమిషానికి 200 లోన్స్ వస్తున్నాయండి. ముద్ర వాళ్ళ స్టాటిస్టిక్స్ ప్రకారము 62 కోట్ల ఉపాధి అవకాశాలు క్రియేట్ అయినాయి. 16 లక్షలు ఒక యూట్యూబ్లో ఒక అడ్వర్టైజ్మెంట్ని మనము ఇలాగా పైకి రోల్ చేసేటప్పటికీ 16 లక్షల రూపాయల లోన్లు ఇస్తున్నారండి. దిస్ ఈజ్ ది స్టాటిస్టిక్ గివెన్ బై అవర్ గవర్నమెంట్. కాబట్టి ఫండింగ్ ది అన్ఫండెడ్, బ్యాంకింగ్ ది అన్బ్యాంక్డ్, సెక్యూరింగ్ ది అన్సెక్యూర్డ్, ఇది ముద్రా లోన్ యొక్క ఆలోచన. ముద్రా లోన్ వెనక దీన్ దయాళ్జీ యొక్క ఆలోచన విధానం ఉంది. మిత్రులారా, ఈ దీన్ దయాళ్ అన్న యోజన కావచ్చును, గోధుమల్ని 2 రూపాయల కిలో, బియ్యాన్ని 3 రూపాయల కిలోకి 35 కిలోలు ఒక కుటుంబానికి ఇవ్వాలన్నటువంటి స్కీములో 80 కోట్ల మంది భారతీయుల్ని ఈ దీన్ దయాళ్ అన్న యోజన కింద తీసుకొచ్చారు. ఇది అంత్యోదయలో భాగంగానే వచ్చింది. అదేవిధంగా దీన్ దయాళ్ అంత్యోదయకు సంబంధించి 2016 నుంచి ఒక స్కీమ్ నడుస్తోంది. దానిలో ఏడాదికి 50 లక్షల మందిని
క్షమించాలి 5 లక్షల మందిని 500,000 ట్రైన్ చేయాలన్నటువంటి స్కీమ్ ఉంది స్కిల్ డెవలప్మెంట్ కోసం. కాబట్టి అంత్యోదయ జరగాలి అన్నట్లయితే ఇవన్నీ చేయవలసినటువంటి అవసరం ఉన్నది. దీనిని దృష్టిలో పెట్టుకునే ప్రస్తుతం ఉన్నటువంటి ప్రభుత్వము ఆత్మనిర్భర్ భారత్ కావచ్చును, వోకల్ ఫర్ లోకల్ కావచ్చును, మేడ్ ఇన్ ఇండియా కావచ్చును, మేక్ ఇన్ ఇండియా కావచ్చును తీసుకొచ్చినాయి. ఒకవేళ నువ్వు మేడ్ ఇన్ ఇండియా చేయలేవు అనుకో, కనీసం మేక్ ఇన్ ఇండియా. మేక్ ఇన్ ఇండియా వల్ల టెక్నాలజీ ట్రాన్స్ఫర్ అవుతుంది, లోకల్ స్కిల్ డెవలప్మెంట్ జరుగుతుంది, లోకల్ జాబ్స్ వస్తాయి. మేక్ ఇన్ ఇండియా నుంచి మేడ్ ఇన్ ఇండియాకి గ్రాడ్యుయేట్ కావచ్చును. ఇది ఆలోచన విధానము. అందుకనే వోకల్ ఫర్ లోకల్ అని దేశ ప్రధానమంత్రి అంటున్నారు. ఇది గమనించాల్సినటువంటి విషయము. మిత్రులారా, భారతీయ వ్యాపారుల యొక్క మేధస్సు, భారతీయ ఆంట్రప్రెన్యూర్స్ యొక్క మేధస్సు గురించి భారతీయులకే సరైనటువంటి అవగాహన లేదు. మన యొక్క మేధస్సు గురించి పాశ్చాత్యులు అధ్యయనం చేస్తాం. మీకు ఒక చిన్న ఉదాహరణ చెప్తాను. చాలా రోజుల క్రితము మనము ఇడ్లీలు వడలు తయారు చేయాలంటే మినపప్పు రుబ్బాల్సి వచ్చేది. ఈ మినపప్పు రుబ్బుతూ ఉంటే వాళ్ళ అమ్మగారు ఇలా రుబ్బుతూ ఉంటే చూసి చాలా బాధపడ్డాట ఒక అబ్బాయి. ఆ అబ్బాయి పేరు సభాపతి, తమిళనాడుకి చెందినవాడు. అతను అన్నాడు, ఇదేంటి మా అమ్మ రోజు ఇది రుబ్బటంలో చాలా కష్టపడుతోంది, ఏం చేయాలి అని ఆలోచించి ఆ ఆలోచన నుంచి వెట్ గ్రైండర్ని డెవలప్ చేశాడండి. ఈ వెట్ గ్రైండర్ని తీసుకొచ్చిన తర్వాత ఈ బికేమ్ ఎ రెవల్యూషనరీ ఇన్ తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, కేరళ, ఈ 4 రాష్ట్రాల్లో కూడా వెట్ గ్రైండర్స్ వచ్చినాయండి. ఈ వెట్ గ్రైండర్ని డెవలప్ చేసినటువంటి సభాపతి ఈజ్ అన్ అండర్ మెట్రిక్యులేట్, 10వ తరగతి కూడా పాస్ కాలేదు. తమాషా ఏంటంటే సభాపతి దగ్గరికి ఫారిన్ కంపెనీస్ వచ్చినాయి, నువ్వు పేటెంట్ తీసుకో, దీనికి పేటెంట్ కనుక నువ్వు తీసుకున్నట్టు ఆ వెట్ గ్రైండర్ రుబ్బిన పిండిని టిల్ట్ చేసేటటువంటిది వచ్చింది. టిల్ట్ చేసేదాన్ని కూడాను ఇట్లాగే మా అమ్మ పిండిని తీయలేకపోయినటువంటి వ్యక్తి ఆ టిల్టింగ్ మెకానిజం తీసుకొచ్చాడు. దీనికి మించి రాలేదండి. ఈ రోజుకి కూడాను ఈ వెట్ గ్రైండర్ ఎంత ఇంపార్టెంట్ అంటే జయలలిత గారు తమిళనాడులో ఎన్నికల సమయంలో నేను మహిళలకు వెట్ గ్రైండర్స్ ఇస్తాను అని చెప్పి వాగ్దానం చేసినండి, ఎన్నికల వాగ్దానం. ఈ వాగ్దానం చేసినప్పుడు ఈ షణ్ముఖమన్ సభాపతి దగ్గరకు వచ్చి ఈ ఆర్డర్ మీరు తీసుకోమని అడిగింది జయలలిత. అన్ని మేము ప్రొడ్యూస్ చేయలేము, అంత క్వాలిటీ మాకు లేదు, వేరే ఎవరన్నా ప్రొడ్యూస్ చేస్తే తీసుకోండి, లాభము అందరికీ రావాలి, నా ఒక్కడికే కాదు అని చెప్పి షణ్ముఖం సభాపతి అన్నారు. ఇండియన్ థింకింగ్, ఏకాత్మ మానవ దర్శనం యొక్క ఆదర్శము ఇన్ యాక్షన్ మనకి కనిపిస్తోంది. నాకు పేటెంట్ వద్దు, నాకు బెనిఫిట్స్ వద్దు, నాకు ఆర్థికంగా ఏమీ వద్దు. శివకాశిలో ఏదైతే మన ఇది క్రాకర్ హబ్ ఆఫ్ ఇండియా, శివకాశిలో ఇద్దరు కలకత్తాలో దినసరి కూలీ చేసేటటువంటి అయ్యనాడార్, షణ్ముఖ నాడార్, వీళ్ళిద్దరూ వచ్చి శివకాశిలో టపాకాయల దుకాణాలు మొదలుపెట్టారు. స్కిల్ డెవలప్మెంట్ ఇచ్చారు, గ్రామీణ మహిళలకు పిల్లలకు ఉపాధిని ఇచ్చారు. దానిని అణచివేసేందుకు పాశ్చాత్య సంస్థలు శివకాశి టపాకాయల్లో బాల కార్మికులను ఉపయోగిస్తున్నారని స్వచ్ఛంద సంస్థలను అడ్డం పెట్టి మూయించే ప్రయత్నం చేసినాయి. వాటన్నిటినీ తట్టుకుని నిలబడగలిగింది. తిరుపూర్ సంబంధించిన హోజేరీ మనందరికీ తెలుసు. తిరుపూర్లో మనకి ఈ రకరకాల డ్రెస్సెస్ తయారు చేస్తూ ఉంటారు. ఇది ఎవరు తయారు చేస్తారు తెలుసునండి? తిరుపూర్లో ఉన్నటువంటి పెద్ద పారిశ్రామికవేత్తలు గ్రామంలో ఉన్నటువంటి తమ నాడార్ కమ్యూనిటీకి చెందిన వాళ్ళు, నాడార్ కమ్యూనిటీకి చెందినటువంటి ఆడపిల్లల్ని తీసుకొచ్చి వాళ్ళకి నిట్టింగ్ నేర్పించి, వాళ్లకు ఉండేందుకు హాస్టల్స్ కట్టించి, వాళ్లకు జీతం ఇవ్వడమే కాకుండా వాళ్ళ బోనస్ ఒక అకౌంట్ ఓపెన్ చేసి అందులో వేయించి వాళ్లకు పెళ్ళైనప్పుడు ఈ మొత్తం అమౌంట్ వాళ్ళకి ఇస్తారు సంసారం ఏర్పాటు చేసుకోవడానికి కావలసినట్టుగా.
ఇది ఎవరు చేస్తున్నారు? సర్వసాధారణ తిరుపూర్ యొక్క ఇండస్ట్రీ చాలా మామూలు ఇండస్ట్రీ, ఈరోజు ఇంటర్నేషనల్ స్థాయికి వెళ్ళింది. మన పక్కనే ఉన్నటువంటి కడియం అండి, కడియములో 10th కూడా చదవని వాడు అమెరికాలో వచ్చినటువంటి హైబ్రిడ్ వెరైటీకి తెల్లారేటప్పటికి అంటుగట్టేస్తాడు. 6,000 కుటుంబాలు దాని మీద ఆధారపడుతున్నాయి. ఈరోజు నేను హైదరాబాదులో ఉంటాను. హైదరాబాదులో వీధి పక్కన ఉండే ప్రతి నర్సరీ కడియం నుంచి వచ్చినటువంటి సెకండరీ టెర్షరీ బెనిఫిషరీ. కాబట్టి ఈ ఇండియన్ ఎకనామిక్ మోడల్ ఏదైతే ఉందో ఇది ఆత్మనిర్భర్ భారత్ ఆధారంగా జరిగేటటువంటి మోడల్. కాబట్టి మనము దీనిని అర్థం చేసుకోవలసినటువంటి అవసరం ఉంది. కోవిడ్ సమయంలో, కోవిడ్ ప్రారంభమయ్యే నాటికి ఈ దేశంలో పీపీఈ కిట్స్ అంటే పేషెంట్ల దగ్గరికి వెళ్ళేటటువంటి డాక్టర్లు కానీ మిగతా వాళ్ళు కానీ వేసుకునే పీపీఈ కిట్స్ ఏవైతే ఉంటాయో, పర్సనల్ ప్రొటెక్షన్ ఎక్విప్మెంట్ కిట్స్, ఇండియాలో ఒక్కటి కూడా ఉత్పాదన అయ్యేది కాదండి. మొత్తం ప్రతి ఏడాది 50 నుంచి 55 వేల పీపీఈ ఎక్విప్మెంట్ని మనం దిగుమతి చేసుకునేవాళ్ళం. ఉషా ముళ్ళపూడి, ఏఐజీ లేకపోతే అపోలో వంటి హాస్పిటల్స్లో ఉపయోగించేవాళ్ళు. కోవిడ్ సమయంలో 6 మంత్రిత్వ శాఖలు కలిపి దాదాపు 1100 యూనిట్స్ కోవిడ్ పూర్తయ్యే 2 సంవత్సరాల్లో ఈ దేశంలో 1100 పీపీఈ ప్రొడక్షన్ యూనిట్స్ని ఏర్పాటు చేసి 5 లక్షల ఉద్యోగాల్ని, కోవిడ్ టైంలో ప్రపంచమంతా ఉద్యోగాలు పోయినాయి. ఇండియా వాజ్ ద ఓన్లీ సెక్టర్ విచ్ క్రియేటెడ్ జాబ్స్, 5 lakh జాబ్స్, నాట్ 1 or 2. అంత్యోదయ ఆత్మనిర్భర్ భారత్ ఆలోచన నుంచి ఈ పీపీఈ ఇండస్ట్రీ, పీపీఈ ఎక్విప్మెంట్ తయారు చేసే ఇండస్ట్రీ యొక్క యాన్యువల్ టర్నోవర్ ఎంతో తెలుసునండి? 1 బిలియన్ రూపీస్. 1 బిలియన్ రూపీస్. కాబట్టి ఆయుష్మాన్ భారత్ కావచ్చును, మిగతా కావచ్చును, ఆత్మనిర్భర్ భారత్, రక్షణ రంగంలోని ఆత్మనిర్భర్ భారత్ ఈరోజు ప్రపంచాన్ని చకితం చేసింది. రక్షణ రంగంలోని ఆత్మనిర్భర్ భారత్ ఇజ్రాయెల్ నుంచి తీసుకొచ్చినటువంటి డ్రోన్లకు భారతీయ టెక్నాలజీని జోడించి పాకిస్తాన్ నుంచి వచ్చే డ్రోన్ అటాక్స్ని మనం ఎంత సమర్థవంతంగా ఎదుర్కొన్నామంటే, పాకిస్తాన్ యొక్క విమానాల్ని ఎంత సమర్థవంతంగా కూల్చేశామంటే, ఈరోజు పాకిస్తాన్లో ఉన్నటువంటి 10 ఎయిర్ బేసెస్లో రన్వేస్ ధ్వంసమయ్యాయి. దానికి వాడు కాంట్రాక్ట్ ఇచ్చుకుంటున్నాడు. వాళ్ళ క్రికెటర్లు 6-6 అని చూపిస్తూ ఉండవచ్చును, కానీ ఈ రకంగా చూపిస్తున్నారు ఈ మధ్య 5-1 అంటే మీ 6 రఫేల్స్ కూల్చామని చూపిస్తున్నారు. కానీ వాస్తవం ఏంటంటే పాకిస్తాన్లోని ఎయిర్ బేసెస్లో ఈరోజు విమానం ఎగిరే పరిస్థితి లేదు. ఆ టెక్నాలజీ భారతదేశము ఆత్మనిర్భర్ భారత్లో అంతర్భాగంగా తయారు చేసింది. కలాష్నికోవ్ని రష్యా నుంచి దిగుమతి చేసుకుంటాం. కలాష్నికోవ్ అంటే AK-47. AK-47 తూటాలను కూడా మనం రష్యా నుంచి దిగుమతి చేసుకుంటామండి. అమేఠీలో మోదీ ప్రభుత్వము AK-47 తూటాల పరిశ్రమను పెట్టింది. రాబోయే రోజుల్లో భారతదేశంలో ఉత్పత్తి అయ్యేటటువంటి తూటాలతోటి మన AK-47లు నడుస్తాయి. కాబట్టి రక్షణ రంగంలో కావచ్చును, మిగతా రంగాల్లో కావచ్చు, ఎరువుల రంగంలో కావచ్చును, ఈ ఆత్మనిర్భర్ భారత్ రావడం వల్ల వచ్చిన మార్పు ఏంటంటే 2014కి ముందు ఈ దేశంలో పావర్టీ రేట్ 29.2% ఉంటే ఈనాడది 7% తగ్గింది. ఎందుకంటే మనది ఆత్మనిర్భర్ దీన్ దయాళ్ ఉపాధ్యాయ గారి ఆలోచన విధానం ఆధారంగా ఈ ప్రభుత్వం చేసింది. 171 మిలియన్ పీపుల్ అంటే దాదాపు 17 కోట్ల మందిని దారిద్ర్య రేఖ దిగువ నుంచి పైకి తీసుకుని రావడం జరిగింది. ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్లో ఈరోజు భారతదేశం 2013లో 108వ స్థానం, ఈరోజు 68వ స్థానానికి వచ్చింది. ఇవన్నీ మనము స్థానికమైనటువంటి ఆత్మనిర్భర్ భారత్ ఆధారంగా మాత్రమే మనం ఇవి సాధించగలిగాము. ఈ ఆత్మనిర్భర్ భారత్కి పునాది దీన్ దయాళ్జీ ఆలోచన విధానము, దాని యొక్క ప్రాక్టికల్ అప్లికేషన్. దీన్ దయాళ్జీ థియరీ ఇచ్చిపోయారు. ఆ థియరీ యొక్క ప్రాక్టికల్ అప్లికేషన్ ఈరోజు మోదీ ప్రభుత్వం చేస్తున్నది. మోదీ ప్రభుత్వము ఈ రకంగా చేస్తున్నది కాబట్టే భారతదేశంలో దారిద్ర్యపు రేటు తగ్గి ఈరోజు ఉపాధి అవకాశాలు పెరుగుతున్నాయి. కాబట్టి మిత్రులారా, ముగింపులో నేను చెప్పదలుచుకున్నది ఒక్కటే, భారతీయ ఆలోచన విధానము పొరుగువాడి గురించి ఆలోచిస్తుంది. భాగవతంలో
ఒక శ్లోకం ఉంది. భాగవతము మన ఆదాయాన్ని ఎలా ఖర్చు చేయాలో ఒక ఫార్ములా చెప్పిందండి. ఆ ఫార్ములా చాలా ఆసక్తికరమైన ఫార్ములా. ధర్మేణ యశసే అర్థాయ కామాయ స్వజనాయ చ పంచథా విభజన్ విత్తం ఇహముత్ర చ మోదసే. ఇది భాగవతంలో శ్లోకము. నీకు ఉన్నటువంటి ఆదాయాన్ని 5 హెడ్స్గా, ఈక్వల్ హెడ్స్ 20-20-20%గా నువ్వు డివైడ్ చేయి. డివైడ్ చేసిన తరువాత దీనిని ఆ 5 హెడ్స్లో ఖర్చు చేయాలి. మొట్టమొదటిది ధర్మేణ, ధర్మ కార్యం కోసం ఖర్చు చేయాలి. ధర్మకార్యం అంటే అభిషేకాలు ఇవి కావు, పూజలు అభిషేకాలు కుంకుమార్చనలు కావు. వాపి కూప తటాకాదుల్ని నిర్మాణం చేయటం, ఇరిగేషన్ సోర్సెస్, వాటర్ బాడీస్ని క్రియేట్ చేయటం, బావులు తవ్వించటము, చెరువులు తవ్వించటము, కాలువలు తవ్వించటము, ఈ రకంగా 20% ధర్మ సత్రాలు కట్టించటము, అన్న దానం చేయటము. ఇది 20% ఆఫ్ యువర్ ఇన్కమ్ మస్ట్ గో ఫర్ దిస్. యశస్సే, ప్రతి వ్యక్తికి కీర్తి కావాలి కాబట్టి కీర్తి కోసం 20% ఖర్చు చేయండి. మా అమ్మగారి గుర్తుగా నేను ఫలానా దానం చేస్తాను, మా నాన్నగారి స్మృతిలో ఇది చేస్తాను, నా కులం బాగుండాలి కాబట్టి నా కులం కోసం నేను ఫలానా హాస్టల్ కడతాను, నా కమ్యూనిటీ కాస్ట్ బాగుండాలి కాబట్టి నేను స్కాలర్షిప్స్ ఇస్తాను. ఇవన్నీ 20% ఈజ్ ఫర్ యశః, కీర్తి. మూడవది అర్థాయ, 20% ఆఫ్ యువర్ ఇన్కమ్ మస్ట్ గో ఫర్ ఇన్కమ్ జనరేషన్. నీ ఆదాయం, నీ డబ్బుతో 20% మస్ట్ బి ఫర్ ఇన్కమ్ జనరేషన్. మళ్ళీ ఆదాయాన్ని పెంచాలి. డబ్బు కేవలం ఉంటే సరిపోదండి. మనకి పురోహితుల వారు మనకి పూజలు చేయించేటప్పుడు మనకి మనం సంకల్పం చెప్పించుకునేటప్పుడు చెప్తారనమాట. క్షేమ స్థైర్య ధైర్య అజయ అభయ విజయ వీర్య ఆయుర్ ఆరోగ్య ఐశ్వర్య అభివృద్ధ్యర్థం అంటారు. నీకు ఐశ్వర్యము కలుగుగాక, ఈ ఐశ్వర్యము అభివృద్ధి అగుగాక. నాట్ జస్ట్ ఇన్కమ్, లెట్ యువర్ ఇన్కమ్ గ్రో. ఇది మన ఆలోచన. కాబట్టి 20% ఆఫ్ యువర్ ఇన్కమ్ ఈజ్ ఫర్ ఇన్కమ్ జనరేషన్, వెల్త్ క్రియేషన్. చివరి 4వ 20 ఉంది. ధర్మేణ యశసే అర్థాయ కామాయ. 4వ 20% నీ లెజిటిమేట్, న్యాయసంగతమైనటువంటి కోరికలు తీర్చుకోవాలి. అమ్మని వారణాసికి తీసుకువెళ్ళాలి, కొడుకుని అమెరికాకి చదువుకోవడానికి పంపించాలి, అమ్మాయిని మంచి ఇంట్లో ఇచ్చి పెళ్లి చేయాలి, నేను నా భార్యతో ఊటీకి వెళ్ళాలి. న్యాయబద్ధమైన కోరికల కోసం 20% ఖర్చు చేయండి. భాగవతం చెప్పిందండి ఇది. మిగతా 20% ధర్మేణ యశసే అర్థాయ కామాయ, చివరి 20% ఈజ్ వెరీ ఇంపార్టెంట్. అది ఏకాత్మ మానవ దర్శనాన్ని మనకి బోధిస్తుంది. చివరి 20% ఏంటంటే స్వజనాయచ, నీ స్వజనము కోసము ఖర్చు చేయి. స్వజనానికి భాగవతం నిర్వచనం ఇవ్వలేదండి. నేను నా భార్య నా స్వజనం కావచ్చు, నేను నా భార్య నా పిల్లలు వాళ్ళ భార్యలు, లేకపోతే మా మనవాళ్ళు మనవరాళ్ళు కావచ్చును స్వజనము, లేకపోతే నా వీధిలో ఉండేవాళ్ళు కావచ్చును, లేకపోతే నా రాష్ట్రం అంతా ఉండేవాళ్ళు కావచ్చు, నా కులం కావచ్చును, యావత్ దేశం కావచ్చు, యావత్ ప్రపంచం కావచ్చు. స్వజనము యొక్క పరిధిని భాగవతం ఇవ్వలేదు. నీ ఆలోచన ప్రకారం నీ పరిధి ఏమిటన్నది నిన్ను డిసైడ్ చేసుకోమన్నది. యావత్ ప్రపంచము నాది అని భారతీయుడు ఆలోచిస్తాడు కాబట్టి కోవిడ్ వ్యాక్సిన్లతో వ్యాపారం చేయలేదు. కోవిడ్ వ్యాక్సిన్ని పేద దేశాలకు పంచేటటువంటి ఆలోచన ఎందుకు వచ్చిందంటే, నా స్వజనంలో వనువాటు అనే దేశం ఉంది, ఫిజీ అనే దేశం ఉంది, కెమెరూన్ అనే దేశం ఉంది. కాబట్టి నా స్వజనంలో అమెరికాలో ఉన్నటువంటి భారతీయుడు కూడా ఉన్నాడు కాబట్టి అక్కడెక్కడో ఏదో యుద్ధం జరిగితే భారతీయుడిని తీసుకుని రావడానికి నష్టమైన నా విమానం వెళ్ళింది, లిబియా నుంచి తెచ్చింది, కువైట్ నుంచి తెచ్చింది, ఇంకో దేశం నుంచి తీసుకొచ్చింది. ఆఖరికి బీజింగ్లో కోవిడ్ టైంలో తీసుకొచ్చేటప్పుడు పాకిస్తానీలు కూడా, మేము కూడా ఇండియన్స్, మమ్మల్ని కూడా తీసుకెళ్ళండి అని చెప్పి క్యూలో నిలబడ్డారు. లిబియా నుంచి తీసుకొచ్చేటప్పుడు అమెరికన్స్ భారత ప్రభుత్వాన్ని అడిగారు, మీ విమానాల్లో కొంచెం మా అమెరికన్స్ కూడా తీసుకెళ్ళండి. ఎందుకంటే మన స్వజనము యావత్ ప్రపంచము, వసుధైవ కుటుంబకం, ప్రపంచమంతా ఒక కుటుంబకం. అందుకనే మన ఆలోచన ఏదైతే ఉందో ఆత్మనిర్భర్ భారత్లో మనము స్వదేశీ గురించి మాట్లాడుతున్నాం, కానీ అమెరికా మాట్లాడే స్వదేశీకి భారత్ మాట్లాడే స్వదేశీకి తేడా ఉంది. అమెరికా మాట్లాడేటటువంటి స్వదేశీ ప్రొటెక్షనిజం పైన ఆధారపడింది. నేను మాత్రమే బాగుండాలి,
నేను మాత్రమే అమ్మగలగాలి, నేను కాక ఇంకొకడు అమ్మడానికి వీల్లేదు, ఈ వ్యాపారము మొత్తము నా దగ్గర ఉండాలి, నాకు నష్టం వచ్చేది ఉంటే నేను H1B వీసా క్యాన్సిల్ చేస్తాను, పౌరసత్వాన్ని క్యాన్సిల్ చేస్తాను, అడ్డంగా గోడలు కట్టేస్తాను. భారతదేశం యొక్క స్వదేశీ నేను బాగుండాలి, నాతో పాటు యావత్ ప్రపంచం బాగుండాలి. కాబట్టి ఈ స్వదేశీకి ఆధారము ఇంటెగ్రల్ హ్యూమనిజం, ఏకాత్మ మానవ దర్శనము. దీన్ దయాల్జీ మనకి ఇచ్చిపోయినటువంటి అమూల్యమైనటువంటి ఆలోచన విధానము. దీనిని అర్థం చేసుకోవలసిన అవసరం ఉన్నది. దీని యొక్క ప్రాక్టికల్ ఇంప్లికేషన్స్ మనము ప్రాక్టికల్గా ఫీల్డ్లో ఏ రకంగా ఇంప్లిమెంట్ చేయాలన్నటువంటిది మనకు దీన్ దయాల్జీ వదిలిపెట్టి వెళ్ళారు. ఆయన థియరీ చెప్పి వెళ్ళిపోయారు. దాన్ని ప్రాక్టికల్గా చేసే బాధ్యత మనకు వచ్చింది. మనము దీనిని చేయవలసినటువంటి అవసరం ఉంది. దానికోసమే దీన్ దయాల్జీ జయంతి నాడు భావకమలం వారు ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. మీ అందరితో ముచ్చటించే అవకాశం నాకు ఇచ్చినందుకు ధన్యవాదాలు. ధన్యవాదాలు